సీతారాంపూర్ సాయిబాబా దేవాలయం ఆవరణంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. సీతారాంపూర్ 21 డివిజన్ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఇట్టి కార్యక్రమానికి పాల్గొన్నారు. సీతారాంపూర్ మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్ గారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. ముందుగా సీతారాంపూర్ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ, ఈసారి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది. భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిపించుకుంటూ కళ్యాణానికి భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కళ్యాణాన్ని చూసి తరించి సంతోషపడ్డారు. భక్తులు తర్వాత భోజనం చేసి సంతోషపడ్డారని వారు మాట్లాడారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా నేను మా సీతారాంపూర్ ప్రజలకు కృతజ్ఞత చెప్పాలి. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న శ్రీ కోదండ సీతారాములకు కళ్యాణానికి అఖండగా భారీ సంఖ్యలో మా భక్తులందరూ పాల్గొని వారి తోచిన విధంగా సహాయ సహకారం అందిస్తూ మంచి కార్యక్రమం చేపడుతున్నాము. పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. గత 8 సంవత్సరాల నుంచి మా డివిజన్ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. జై శ్రీరామ్. కరీంనగర్ పట్టణంలోని సీతారాంపూర్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈరోజు కోదండ రామ కళ్యాణం, సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా ఆ భద్రాచలంలో రాముని పెళ్లిలా జరుగుతుందో అలాగే అంత వైభవంగా గౌరవనీయులు కార్పొరేటర్ శ్రీ జంగిలి సాగర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భక్తజన కోటి వారి యొక్క భక్తిని సమర్పించుకొని ఆ యొక్క రామచంద్రుని ఆశీర్వాదాలు, సీతమ్మ తల్లి దీవెనలు పొందారు. అలాగే ఇక్కడికి ఎన్నో వేల మంది తరలి వచ్చి వారి యొక్క భక్తితో పాటు వారి తన్మయత్వంతో పాటు అలాగే ఇక్కడ మంచి అన్నదాన కార్యక్రమం కూడా జరపబడింది. వారికి ఈ యొక్క గ్రామ ప్రజలకు భక్తులకు అందరికీ సీతారాంపూర్ ఈ యొక్క దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్.